హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవినాష్ బిజ్ కనెక్ట్. సో ఈ వీడియోలో ఒక యంగ్ కపుల్ చాక్లెట్ మేకింగ్ బిజినెస్ చేస్తూ పర్ మంత్ 60 to 1 lakh ఎర్న్ చేస్తున్నారు. సో వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఈ చాక్లెట్ మేకింగ్ బిజినెస్ని ప్రాపర్గా అండ్ సిస్టమేటిక్ వేలో ఎలా బిల్డ్ చేశారు, ఇలా ప్రతిదీ డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఎవరైతే చాక్లెట్ మేకింగ్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియో అయితే వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇలాంటి రా అండ్ రియలిస్టిక్ కంటెంట్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియోస్ కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. హాయ్ సార్. హాయ్ మేడం. సార్, ఈ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నీ మీద ఎలా స్టార్ట్ అయింది సార్? అసలు ఈ బిజినెస్ చేయాలని ఒక ఐడియా ఎలాగొచ్చింది? కొంచెం ఫన్నీగా ఉంటుంది సార్. ఓకే. యాక్చువల్‌గా మాకు మ్యారేజ్ అయిన తర్వాత మేము కేరళ వెళ్ళామండి హనీమూన్‌కి. ఓకే. వెళ్ళినప్పుడు అక్కడ మాకు కేరళ, మున్నార్ హిల్ స్టేషన్స్ వెళ్ళినప్పుడు అక్కడ మేము చాక్లెట్స్ అనేవి తయారు చేయడం చూసాం సార్. హోమ్ మేడ్ చాక్లెట్స్ అన్నది ఉన్నదని మాకు ఫస్ట్ టైం తెలిసింది అప్పుడే. ఆ టైంలో ఆ వెళ్ళినప్పుడు. టైంలో వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతున్నారు బయట కౌంటర్స్‌లో. ఓకే. సో ఇది బాగుంది, మనం కూడా ఒక స్టాల్ పెడదాం మన ఏరియాలో, మన సిటీస్ లో పెడదాం, మన వైజాగ్ లో పెడతాం, బాగుంటుంది అని కాన్సెప్ట్ తో మేము అక్కడ చూసి మళ్ళీ వచ్చాం. తర్వాత ఒక 6 months గ్యాప్ తీసుకొని మేము అక్కడికి వెళ్ళామండి. కేరళ వెళ్ళి మున్నారు, ఊటీ, మైసూర్ అవన్నీ తిరిగినప్పుడు అక్కడ నుంచి మేము సప్లై తెచ్చుకుందాం అని ఇనిషియల్ గా ప్లాన్ చేసాం. బట్ ఏంటంటే అక్కడ నుంచి మాకు ఇక్కడికి వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది అండ్ మెల్టింగ్ అయిపోతుందని చాక్లెట్ అని ప్రాబ్లం వచ్చి, తర్వాత మేము మళ్ళీ మైసూర్ వెళ్ళి అక్కడ కొంతమంది నేర్పించే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఒక 6 months వరకు ఉండి మొత్తం బేసిక్ నుంచి ఎలాగ బేస్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి అని అక్కడ నేర్చుకొని అప్పుడు వైజాగ్ వచ్చాను సార్. వైజాగ్ వచ్చి మళ్ళీ మేము రిటర్న్ అంతా మేము ట్రై అండ్ ఎర్రర్ మెథడ్ చేసాం. స్టార్టింగ్ స్టేజ్ లో అంతా ట్రై అండ్ ఎర్రర్. ఎందుకంటే వీటికి సంబంధించి మనకు రా ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు లేదు, చెఫ్స్ గానీ ఎవరు ఉండేవారు. జస్ట్ అక్కడ చూసాము, ఆ కాన్సెప్ట్ నచ్చి వచ్చాక మళ్ళీ వెళ్ళి చూసి అక్కడ అడిగాం మేము నేర్పిస్తారా అని. అక్కడ నేర్పించడం ఉండదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే టూరిస్ట్ అట్రాక్ట్ చేసి వాళ్ళు అక్కడ కూల్ ఇవంతా ఉండదు. సో వాళ్ళకి అది బిజినెస్ అనమాట. అంతే తప్పించి వాళ్ళు మనకి హోల్సేల్ గా ఇవ్వడాలు, ఒకవేళ అడిగినా ఇస్తానన్నారు. బట్ మీ రిస్క్ అది, ట్రాన్స్పోర్ట్ లో ఏమైనా మెల్ట్ అవ్వడం. సో ఇలా కాదు, మాకు వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ అంటే మనమే నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్దాం? అప్పుడు మేము రీసెర్చ్ లో తెలిసిందంటే అక్కడ కొంచెం నేర్పిస్తారు. సో అయితే అయింది, వెళ్ళి అక్కడ నేర్చుకుందాం అని చెప్పి 3 months అక్కడ ఉన్నాం. 3 months అక్కడ ఉండి మొత్తం బేసిక్ అన్ని నేర్చుకున్నాం. అక్కడ కూడా మనకి డీటెయిల్డ్ గా అన్ని నేర్పారు. ఓన్లీ బేసిక్ ఏం చేయగలం, అంతే ఎలా చేయాలి, బేసిక్ ఎలా స్టెప్స్ చెప్తారంటే. అంతే. దాంట్లో మనం ఇక్కడ వచ్చి ఎంత ట్రై చేస్తే ఒకటి మనకి చేస్తున్నప్పుడే తెలుస్తుంది. మన చదువులో చెప్తారు కదా, థియరిటికల్ కన్నా ప్రాక్టికల్ మెయిన్ థింగ్. అంతే, బిజినెస్ లో అయినా అంతే. ఇక్కడ కూడా మనకి వర్క్ వచ్చి ఉండాలి. వర్కర్స్ ని పెట్టి చేసేసుకుందాము అంటే వర్కౌట్ ఈ బిజినెస్ వర్కౌట్. సో ఈ బిజినెస్ మెయిన్ వర్కౌట్ అవ్వాలి. వర్కౌట్ అసలు ఎందుకంటే మనకి స్కిల్ లేబర్ అన్నది దొరకదు. అండ్ లేబర్ మీద అంటే వర్కర్స్ మీద మనం డిపెండ్ అవ్వడానికి కూడా అవ్వదు. మనకు వచ్చి ఉండాలి, ఏ టైం అయినా మనం చేయడానికి రెడీగా ఉండాలి. ఒక బిజినెస్ అనేటప్పటికి ఏంటంటే మనం ఈ టైంలో చేస్తాం, ఈ టైంలో కస్టమర్ ఆర్డర్ ఇచ్చారంటే మనం వాళ్ళకి డే నైట్ ఏ టైం చేసి స్టేజ్ లోనైతే మాకు నైట్ 2 వరకు కూడా, న్యూ ఇయర్ టైం లోని 2 వరకు కూడా వర్క్ చేసిన టైమ్స్ ఉన్నాయి. మార్నింగ్ లేసి మళ్ళీ 5 o'clock స్టార్ట్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే చిన్న పిల్లలు వాళ్ళని కూడా పక్కన పెట్టి ఎవరికైనా ఆబ్జెక్ట్ మనం ఆ కస్టమర్ కి ఇంకంతే ఆర్డర్ మనం ఇవ్వాలి. ఆ రోజు మన వర్కర్ వచ్చినా రాకపోయినా మనకి సంబంధం, మన బిజినెస్ మనం చేయాలి, మన చేతిలో మనకు వచ్చి ఉంది. సో ఈ బిజినెస్ లో అయితే మీరు చెప్పినట్టు వర్కర్ అవుతారు. టైం బేస్ వర్కర్స్ ఉన్నప్పుడు చేయించుకుంటాం. లేదు వాళ్ళు ఏమైనా సెలవు తీసుకున్నాం, మనకు మంచి ఆర్డర్ వచ్చింది, చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ వదులుకోలేము కదా. ఆర్డర్ చిన్నదైనా కస్టమర్ ఇంపార్టెంట్ అవుతారు, మనకి చాలా ఇంపార్టెంట్ అవుతారు. సో స్టెప్ బై స్టెప్ ప్రతి దాంట్లోని ప్రతి ప్రోడక్ట్ కి ఒక స్టోరీ ఉంటుంది అనమాట. దీని సర్చింగ్ నుంచి, కవర్ సర్చింగ్ నుంచి, ట్రేస్ ప్రతి దాన్ని డీటెయిల్డ్ గా వెళ్తారు. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యి ఛాన్స్ ఇవ్వరు. నేనైనా ఓకే లైట్ లే తీసుకోండి, సమస్య లేదు. జస్ట్ మాకు ఈ టేప్ ఎతకడానికి మాకు 1 year పట్టింది. మాకు అలా జస్ట్ ఆ టేప్ కోసం.
సో ఆ ఒక్క ఇంటెన్సిటీ బట్టి ఈ రోజు 30 years మీరు సస్టైన్ అయ్యారు. ప్రతి పాయింట్ లోనే ఉంటుంది మాకు. ఓకే. ఇప్పుడు ఇది చేసామంటే దీనికి ఎలా అట్రాక్ట్ చేయాలి, ఈ బాక్స్ తెచ్చేసారు పాప చాక్లెట్ వేసేసారు, మాకు సరిపోలేదు. ఇచ్చిన కస్టమర్ కి ఒక చిన్న పిల్లలు వస్తే రిటర్న్ ఐటమ్. రిటర్న్ ఒక స్మైలీ బాల్ పెట్టాలి, దాని అలా పెట్టించేద్దాంలే అనుకోవడానికి లేదు, దాన్ని మళ్ళీ నెట్తో దాన్ని మళ్ళీ ఇంకా అలా ఒకటి అన్నమాట. ఇంప్లిమెంటేషన్ ప్రతిదీ ఇంప్లిమెంటేషన్ మీద డిపెండ్ అయ్యి స్టార్టింగ్ క్రియేట్ చేయడంతో మన ప్రోడక్ట్ అయింది. సో ఈ బిజినెస్ లో ఏంటంటే డబ్బులు ఉండే పెట్టేస్తున్నాను అయిపోతుంది వర్కౌట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ మనం కస్టమైజ్ చేస్తూ మనం బ్రెయిన్ ఎవ్రీథింగ్ రీసెర్చ్ చేస్తుంటే వర్కౌట్ అవుతుంది Customer కి ఎలా ఆలోచిస్తారో అని మనం మనం ఆలోచించుకొని మనం ట్రై చేయాలి. ఈ ప్రోడక్ట్ నచ్చలేదు, ఓకే దీన్ని అప్డేట్ చేద్దాం, ఇంకొకలా వాళ్ళు ఎలా అట్రాక్ట్ చేయాలో చూద్దాం. అది వెళ్ళింది, ఓకే ఇది వెళ్ళింది అంటే ఈ మోడల్స్ నుంచి మాకు టెడీ బేర్ చాలా బాగా క్లిక్ అయింది. ఓకే. టెడీ బేర్ పెట్టి మేము ఒక 3-4 మోడల్స్ ట్రై చేసాం. ఒకటన్నది క్లిక్ అవుతుంది. మేము 10 ట్రై చేస్తే 2-3 క్లిక్ అవుతుంది. సో ఈ బిజినెస్ లో మెయిన్ థింగ్ పేషెన్స్ చాలా ఎక్కువ ఉంది. పేషెంట్స్ చాలా. సో ఇనిషియల్ గా మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసేస్తారు ఈ బిజినెస్? ఇనిషియల్ గా మేము ఒక 3 to 4 lakhs తో ఇన్వెస్ట్ బేసిక్ అప్పుడు 30 years బ్యాక్. 13 years back 3 to 4 lakhs తో మేము స్టార్ట్ చేసాం. ఓకే. ఒక ప్రతి అంటే ఇనిషియల్ గా మాకు తెలిసిన రిటైలర్స్ ని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని అందరికి శాంపిల్ ఇవ్వడం, వాళ్ళ షాప్ లో పెట్టండి, తర్వాత సేల్ అయ్యాక మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఒక్కొక్క షాప్ లో పెట్టడం, వాళ్ళు కూడా మాకు ఎంకరేజ్ చేయడం. మాది ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, మాది రిటర్న్ పాలసీ. ఎనీథింగ్ అవనివ్వండి, ఏ డ్యామేజ్ అవనివ్వండి, ఫిజికల్ డ్యామేజ్ అవనివ్వండి, కస్టమర్ డ్యామేజ్ చేయండి, మేము ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాం. స్టిల్ టుడే డేట్ వరకు కూడా మాకు రిటైలర్స్ తో ఉన్న మాకు బాండింగ్ అన్నది ఎందుకు మాకు స్ట్రాంగ్ అయిందంటే, రిటైలర్ కి ఎప్పుడు మా దృష్టిలో 1 రూపీ కూడా లాస్ అవ్వం. మనం ప్రోడక్ట్ తయారు చేస్తాం, కస్టమర్ కొనుక్కున్నాం, మధ్యలో వీళ్ళన్నది లాస్ అవ్వకూడదు. అందుకని మేము ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ ని మేము ఏదైనా రీప్లేస్ చేయడం, మూవ్ అవ్వకపోయినా మేము రీప్లేస్ చేసేస్తుంటాం, రిటర్న్ తీసుకుంటాం. అన్ని రోజులు ఏంటంటే కస్టమర్ రిటైలర్స్ కి మాకు మంచి బాండ్ అయిపోయింది. సో మీరు అంత వాళ్ళకి ఇచ్చే ఒక అవకాశం ఇవ్వబట్టి మీరు కూడా వాళ్ళు మాకు అవకాశం ఇవ్వడం బట్టి మేము ఆ రిటర్న్ తీసుకుని బట్టి, ఎందుకంటే సపోజ్ మేము కొత్త ప్రోడక్ట్ ట్రై చేసినప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా important. వాళ్ళు ప్లేస్ చేయడానికి ఇంట్రెస్ట్ పెట్టాలి, ఎంత కాస్ట్ పెడతాను కస్టమర్ కొంటారా లేదని. వాళ్ళు కూడా మాకు చెప్తారు, సార్ ఇది బాగా వెళ్తుంది చూడండి. ఇంకా హ్యాంపర్స్ చేస్తాం మేము, న్యూ ఇయర్ వచ్చినప్పుడు Feb 14 పెద్ద హ్యాంపర్స్ చేస్తాం. ఆ హ్యాంపర్స్ చాలా బాగా క్లిక్ అయ్యే వాళ్ళకి వాళ్ళు చెప్తారనమాట, మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఇది బాగా వెళ్తుందండి, ఇది ట్రై చేయండి. ఈ టైం చాలా మంది మాకు షాప్స్ ఉన్నారనమాట, వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇస్తుంటారు. కస్టమర్స్ వాళ్ళ point మాకు చాలా సో దానివల్ల చాలా హెల్ప్ అయింది. చాలా మీ గ్రోత్ కూడా అది చాలా బాగా హెల్ప్ అయింది. చాలా బాగా. సార్ మీ ఈ జర్నీలో మీకు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో వద్దురా ఆపేద్దాం అని ఎప్పుడు మీకు అనిపించిందా సార్? లేదు సార్, అలాగా ఫీల్ అయినప్పుడల్లా కొత్త ఏదో ఒకటి మనం క్రియేట్ చేయాలి అన్న థాట్ వచ్చేది. ఓకే. మాకు ఒక ప్రాబ్లం వచ్చింది, మేము యాక్చువల్ గా ఈ టైప్ నుంచి కొంచెం అప్గ్రేడ్ చేద్దాం అని చెప్పేసి మిషన్ మిషన్ ప్యాకింగ్ ప్యాకింగ్ కి వెళ్ళాం. ఓకే. మిషన్ ప్యాకింగ్ కి వెళ్ళినప్పుడు మాకు బాగానే ఉంది, ఓకే మాకు వర్క్ ఈజీగా అవుతుందని, కానీ మాకు ఫీల్ ఆ కలర్స్ అట్రాక్ట్ చేయలేదు కస్టమర్స్ ని. ఓకే. ఒక పీరియడ్ ఆఫ్ టైం మేము కొంచెం బ్యాక్ స్టెప్ అయింది, మళ్ళీ మేము దాన్ని ఓవర్కమ్ చేస్తూ మధ్యలో ఈ బాక్సెస్ యాడ్ చేసి మళ్ళీ ప్యాకింగ్ వచ్చాం. అలానే ఆ ప్యాకింగ్ ని వదలలేదు. ఆ ప్యాకింగ్ కూడా ఏంటంటే కొన్ని ప్యాకింగ్స్ వాళ్ళకి కూడా అట్రాక్ట్ అయ్యేవి, బాల్స్ మాకు ప్యాక్ చేయడానికి, అది మాకు సస్టైనబిలిటీ ఎక్కువ టైం కూడా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తామంటే డివైడ్ చేసాం రెండు, ఈ ప్రోడక్ట్ కి ఈ కవర్స్ వాడుతున్నాం, బాల్స్ వచ్చేటప్పటికి ఆ కవర్స్ యూజ్ చేయడం, ఆ డిఫరెన్షియేట్ చూపించాం. ఇప్పుడు కస్టమర్స్ ఫుల్ గా సాటిస్ఫై. ఒక పీరియడ్ ఆఫ్ టైం మాకు కొంచెం ఇదైనా మళ్ళీ దాన్ని ఎలా చేయాలి ప్రతిదీ డీప్ థింకింగ్ లోకే వెళ్తుంది, వదిలేయలేము. సో మాది ఇదే, మా బిజినెస్ ఇదే, ఇంకా దీంట్లోనే మేము వెళ్ళాలి, సస్టైన్ అవ్వాలి ఏదైనా సరే. ఇంకా లైఫ్ టైం మాకు ఇదే బిజినెస్. సో మేము డ్రాబ్యాక్ వెనక్కి వెళ్ళే స్టెప్ లేదు, ముందుకెళ్ళాలంటే దాన్ని ఇంకో చేంజ్ చేస్తూ ఇప్పుడు ఇంకొక 10 years అయినా అప్గ్రేడ్ అవుతూ వెళ్ళాలి. అవుతుండే ఉండాలి. సో మీరు చెప్పినట్టు బిజినెస్ అంటే ఈరోజు బిజినెస్ పెట్టడం స్టార్ట్ చేద్దాం వర్కౌట్ అయింది కాదు, స్టెప్ బై స్టెప్ అప్గ్రేడ్ అవుతూ వెళ్తే ఆ జనరేషన్ తగ్గట్టు మనం మారుతూ మనం అప్గ్రేడ్ అవుతూ వెళ్ళాలి అసలు. సో అప్పుడు మనకి గ్రోత్ స్టార్ట్ అవుతుంది, రియల్ గ్రోత్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. మనకు చాక్లెట్ లో మేజర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ మెల్ట్ అయిపోతుంది. ఓకే. మీరు క్వాలిటీ చాక్లెట్ అయితే మెల్ట్ అయిపోతుంది, క్యాండీ అయితే మెల్ట్ అవ్వదు. ఓకే. క్యాండీతో మన ప్రాబ్లం, మన ప్రీమియం అంటే వెజిటబుల్ ఫ్యాక్స్, మరి చాకో బటర్, కోకో బటర్ ఇవన్నీ యూజ్ చేసినప్పుడు
టెంపరేచర్ కి మెల్ట్ అయిపోతుంది. ఓకే. సో మనం దాన్ని ఓవర్కమ్ చేసి షాప్ లోని మనం ప్లేస్ చేయడం అన్నది రిటైల్ లో బాగా ప్రాబ్లం అవుతుంది. ఓకే. కార్పొరేట్స్ గానీ మన కస్టమైజర్ కి అంత ఇబ్బంది ఉండదు సార్. ఎందుకంటే సేమ్ డే మనం జాగ్రత్తగా టెంపరేచర్ లో తీసుకెళ్తాం. వాళ్ళు సేమ్ టెంపరేచర్ లో ఫ్రిడ్జ్ లో ఎక్కడో పెడతారు, మెయింటైన్ చేస్తారు. ప్రాబ్లం రిటైల్ కి వచ్చేటప్పటికి టెంపరేచర్ మెయింటైన్ మేము దాన్ని సర్వైవ్ చేయడానికి చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తాం. అవును. ఎందుకంటే మనం అలా పెడతాం, మన సీజన్ చేంజ్ అయ్యేటప్పటికి ఆ టైం ఎక్కువ ఎండ వస్తే మెల్ట్ అయిపోతుంది. సో దానికోసం మేము ప్రాసెసింగ్ లో మేకింగ్ ప్రాసెస్ లో చేంజెస్ చేస్తాం. ట్యాంపరింగ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. దాన్ని యూజ్ చేయడం వల్ల కొంచెం వాటి లైఫ్ వస్తుంది. నైట్ సన్లైట్ లో కాకుండా కొంచెం నీళ్ళలో పెడితే, షేడ్ లో పెడితే మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. టెంపరేచర్ ని అలా మెల్లిమెల్లిగా రూమ్ టెంపరేచర్ తేవడం, ఆ ప్రాసెస్ యూజ్ చేయడం వల్ల మాకు కొంచెం బెటర్ అయింది చాలా. సార్ మీరు వేస్టేజ్ పరంగా ఏ విధంగా కేర్ తీసుకునేవారు సార్? మీకు ఎంత వేస్టేజ్ అవుతుంది ఒక బ్యాచ్ తయారు చేయడానికి? ప్రతి ప్రోడక్ట్ లో మనకు ఒక 10% ఖచ్చితంగా వేస్టేజ్ ఉంటుంది సార్. మనం Okay. ఎంత జాగ్రత్తగా చేసినా మేకింగ్ ప్రాసెస్ లో అవనివ్వండి, తర్వాత అవనివ్వండి, ప్రాసెస్ లో మనకు వేస్టేజ్ అవుతుంది. సో మేము దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేసేవాళ్ళంటే, మనం ఈ వేస్టేజ్ అన్నది మనం అలా ఖచ్చితంగా తగ్గించలేం. బట్ మనం రిటర్న్స్ వచ్చే వేస్టేజ్ అన్నది మనం తగ్గించుకోగలం. సో మేము ఏం చేసామంటే కస్టమర్ దగ్గర మాకు సపోజ్ ఇది ఒక 1 ఇయర్ లైఫ్ టైం ఉంటుంది. షెల్ఫ్ లైఫ్ అనేది 1 ఇయర్ ఉంటుంది. మనం 1 ఇయర్ ఉన్నప్పుడు కస్టమర్ దగ్గర 1 ఇయర్ ప్రోడక్ట్ డెడ్ గా ఉంచేది. కొన్ని ఏరియాస్ లో కొన్ని ప్రోడక్ట్స్ మూవ్ అవుతాయి, కొన్ని ఏరియాస్ లో ఈ ప్రోడక్ట్ అనేది బాగా మూవ్ అవుతుంది, కొన్ని ఏరియాస్ లో ఇది మూవ్ అవుతుంది. సో ఎక్కడ మూవ్ అవ్వలేని ప్రోడక్ట్ ని మనం 2 months కల్లా మనం దాన్ని ఐడెంటిఫై చేయడం, తీసేసి ఏ ఏరియాలో మూవ్ అవుతుందో అక్కడ రీప్లేస్ చేసేవాళ్ళు. అక్కడ మూవ్ అవ్వలేని ప్రోడక్ట్ ని ఇంకో దగ్గర ప్లేస్ చేసేవాళ్ళు. అలాగే మేము ఇందులో మనం చేసిన అన్ని ప్రోడక్ట్స్ క్లిక్ అవ్వ కనుక ఏ మోడల్ స్లోగా మూవ్ అవుతున్నా మనం ఇమీడియట్ గా మేము డ్రాప్ చేసేవాళ్ళం. లాస్ వచ్చినా పర్వాలేదని ఇమీడియట్ గా డ్రాప్ చేసేవాళ్ళం. సో ఓన్లీ మేము సక్సెస్ రేట్ హైగా ఉన్న ప్రోడక్ట్స్ ని రిటైలర్స్ సప్లై చేయడం, వాళ్ళకి ఏంటంటే డెడ్ స్టాక్ అన్నది లేకుండా చూడటం. వాళ్ళకి ఒక ప్రోడక్ట్ సపోజ్ వాళ్ళకి 5,000 మెటీరియల్ పెట్టి ఒక 10 months తర్వాత వాళ్ళకి సేల్ అయిందంటే కాదు, 1-2 months లో ఖచ్చితంగా అంత ప్రోడక్ట్ సేల్ అయిపోవాలి. ఒక 1 month లేదు, ఒక 10% అన్నది సెకండ్ మంత్ లో వరకు ఉండాలి. సో ఆ బేస్ మీద మేము కస్టమర్ వాళ్ళ దగ్గర డెడ్ స్టాక్ లేకుండా, మాకు లాస్ రాకుండా రెగ్యులర్ ప్లేస్మెంట్ అన్నది మారుస్తూ ఉండేవారు. దానివల్ల మాకు చాలా అసలు వేస్టేజ్ అన్నది చాలా వరకు ఈవెన్ దో రిటైల్ లో కొంత ఉన్నప్పుడు కొంత వేస్టేజ్ ఉంటుంది, వాటి మేము ఖచ్చితంగా కండెమ్ చేసేస్తాం. ఓకే సార్. సో మ్యానుఫ్యాక్చరింగ్ చూద్దాం సార్ కిందకి వెళ్ళి. Yeah, sure. సో వీడియో అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. లెంత్ ఎక్కువ అవడం వల్ల అయితే 2 parts కి డివైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ పార్ట్ లో వచ్చేసరికి ఈ బిజినెస్ కి సంబంధించి, ఈ చాక్లెట్ మేకింగ్ బిజినెస్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్, మార్కెటింగ్, మిషనరీస్ అండ్ మేకింగ్ ప్రాసెస్ గురించి చాలా డీటెయిల్ గా ఉండిపోతుంది. ఎంత బేగా వీలైతే అంత బేగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.